మీరు పాస్టర్ అమ్మ తేజ అని చెప్పేసి పేరు విన్నారా? విన్నాను. విన్నారా? విన్నాను. విన్నారు కదా? విన్నాను. ఇప్పుడు పాస్టర్ అమ్మ తేజ అనేట ఆయన నేను నైట్ వీడియో చూసిన. నేను స్క్రోల్ చేస్తుంటే వీడియో వచ్చింది. ఏమంటాడంటే ఆమె ఒకటి ఉంటుంది, నీ పేరు జ్యువెలరీ షాప్ పేరుతో ఉంటుంది కాలా అని కళ్యాణి అని పేరు చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత నువ్వు అంటే ప్రెగ్నెన్సీ కోసము బాధపడుతున్నావు అని అంటాడు. అవును అని అంటది. అన్న తర్వాత నువ్వు నాకు పేరు చెప్పినావా ఇది చెప్పినావా అని. మళ్ళీ దాని తర్వాత ఆయన ఆమ్ బూమ్ బూష్ అని చెప్పేసి ఇట్లా అంటాడు. అన్న తర్వాత నాకు దేవుడు చెప్పిండు నీకు ప్రెగ్నెన్సీ అవుతుంది అని అంటాడు. స్వచ్ఛమైన కుమారుడు పుడతాడు, పరిశుద్ధుడైన కుమారుడు పుడతాడు అని అంటాడు. ఏంటండి పెంట చెప్పండి. అందుకే నేనేమంటున్నానంటే ఇదే కాదు, స్వస్థతలు జరిగినాయి అని ఇంకోటి ఏదో చెప్తుంటారు కదా స్టేజీల మీద అలా జరుగుతుంది ఫేకా దానికి. నేను ఫేక్ కాదని నేను చెప్పట్లా. నేను ఏం చెప్తున్నానంటే మీలాంటి వాళ్ళకి సలహా కాదు, మీరు తప్పనిసరిగా మీరు చేయాలి. ఒక పని ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో ఎంక్వైరీ చేయండి. ఎవరు సపోజ్ ఇప్పుడు రోగం తగ్గిందని స్టేజ్ మీద ఇది పలానా ఆయన స్వస్థత చేశాడు నాకు అని రోగం తగ్గిందని వ్యక్తి ఒక వ్యక్తిని తర్వాత ఇది నీకు సంతానం కలిగిద్ది అని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఎవరు వాళ్ళని ఎంక్వైరీ చేయండి. ఒకసారి స్ట్రింగ్ ఆపరేషన్ అంటారు చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళు నిజంగా ఇంతకుముందు ఈ వ్యాధి అదే నేను అంటే దానికి ఆన్సర్ చెప్తున్నా. ఈ వ్యాధి ఇతనికి ఇంత ముందు ఉందా, నిజమేనా వీళ్ళు చెప్పింది, లేదా ఇది స్వస్థత అయిందా లేదా అని వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఒక్క మీడియా పర్సన్ అంటే నా రిక్వెస్ట్ అది మిమ్మల్ని ఒక్కళ్ళైనా సరే మీరు ఆ విధంగా చేసి నిరూపిస్తే మేము వెళ్ళి వాళ్ళు చొక్క కొట్టుకున్నాం. మీ దగ్గర కూడా అవసరం లేదు. ఇలాంటి మోసాలు ఎందుకు ఎందుకు చేస్తున్నావు? మీరు అంటే వేరే రకంగా చెప్తావు అసలు ఇవి జరుగుతాయా? స్వస్థపరచడం అనేది దేవుడు స్వస్థపరుస్తాడండి. ఇక్కడ ఫస్ట్ మీరు గమనించాల్సిందంటే దేవుడు స్వస్థపరుస్తాడు, పాస్టర్లు కాదు. అవును, వీళ్ళని కూడా స్వస్థపరచమనండి. అయితే ఇక్కడ ఏం జరిగిద్దంటే ఒక వ్యక్తి రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని దేవునికి అప్పచెబుతాం, మనం ప్రార్థన చేస్తాం, అది దేవుడి ఇష్టం. అది దేవుడు ఈ వ్యక్తిని స్వస్థపరచాలనుకున్నప్పుడు అది స్వస్థపరుస్తాడు. అంటే దేవుడు అది ఎలా చేయాలనేది ఆయన తెలుసు కదా, సృష్టికర్త కదా. ఎవరిని ఉంచాలో ఎవరిని తీసుకోవాలో లేదా ఎవరిని ఏ విధంగా పాస్టర్ ఖచ్చితంగా దైవజనం అంటే ప్రార్థన చేస్తుంటాడు. పాస్టర్ ద్వారానే కాదు, మీరు ప్రార్థన చేసుకున్నా మీకు దేవుని స్వస్థపరుస్తాడు. ఏంటంటే ఒకటి స్వస్థపరచడం అనేది మాత్రం తప్పు, అది స్వస్థత జరగదు అనేది తప్పు. ఎందుకంటే మీరు గనక ఇంటర్వ్యూ చేస్తే మెడికల్ రిపోర్ట్లతో సహా ఈ వ్యక్తి చనిపోతాడు, క్యాన్సర్ తోటి చనిపోతాడు అని చెప్పి డాక్టర్ సర్టిఫై ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి ఇంటికి పంపించినటువంటి ఒక వ్యక్తి ఒక చర్చిలో ఉండి 10-15 రోజులు పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేసిన తర్వాత అతను చక్కగా బ్రతికాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు ఆయనకి ఇప్పుడు పాస్టర్ గా చేస్తున్నాడు. ఇది కళ్ళారా చూసినటువంటి సంఘటన. ఎవరో చెప్పింది అయితే నేను నమ్మను. మీరు ఇంటర్వ్యూ చేస్తానంటే నేను ఆ మెడికల్ రిపోర్ట్లతో పాటు ఆ వ్యక్తిని తీసుకొస్తా ఇక్కడికి. ఏది ఎక్కడ ఏ సంవత్సరం హాస్పిటల్లో చేయడం ఆ డాక్టర్ల వాళ్ళంతా రాసింది అన్ని కూడా మీరు లైవ్ లో చెప్పొచ్చు. ఎందుకంటే దానివల్ల నిజం తెలిసింది జనాలు.